హలో రైల్వే ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్. సో ఆర్ఆర్బి నుంచి యాజ్ పర్ క్యాలెండర్ పారామెడికల్ కేటగిరీకి సంబంధించి మనకు డీటెయిల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో వాడు ఇచ్చినటువంటి క్యాలెండర్ ప్రకారం థర్డ్ క్వార్టర్లో అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో ఆల్రెడీ మనకు జేఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ అనేటువంటి పారామెడికల్ కేటగిరీస్ నోటిఫికేషన్ కూడా డీటెయిల్ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. సో దాని గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 04/2024లో ఫోర్త్ నోటిఫికేషన్. సో చూడండి ఏమేమి పోస్టులు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్. సో ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్. సో డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ అప్లికేషన్ చూడండి. సో ఎప్పుడు ఓపెనింగ్ 17/8కి ఓపెన్ అవుతుంది సార్. 17th ఆగస్ట్ నుంచి మీరు అప్లికేషన్ డేట్ అనేది ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఎప్పటి వరకు లాస్ట్ 16/9/2024 అంటే సెప్టెంబర్ 16th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ మాడిఫికేషన్స్ ఏమన్నా మాడిఫికేషన్స్ ఉంటే సో ఆ మాడిఫికేషన్లో ఆర్ఆర్బి మాత్రం చేంజ్ చేసుకోలేరు. అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆర్ఆర్బి చేంజ్ కాదు, మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేసుకో తప్ప ఆర్ఆర్బి చేంజ్ మాత్రం అందులో లేదు. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 17 నుంచి 26 సెప్టెంబర్ వరకు మీరు ఏదైనా మాడిఫికేషన్ ఉంటే మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా వేకెన్సీస్ చూద్దాం. సో వేకెన్సీస్ చూడండి. సో వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైటీషియన్ లెవెల్ 7. సో రైల్వే నుంచి ఇప్పటి వరకు వచ్చిన నోటిఫికేషన్స్లో మనకు మ్యాక్సిమం లెవెల్ 6 వరకే జేఈ పోస్ట్ చూసాము. ఫర్ ద ఫస్ట్ టైం ఆర్ఆర్బి నుంచి ఫర్ ద ఫస్ట్ టైం లెవెల్ 7 ఉద్యోగాలు, 2 ఉద్యోగాలు రిలీజ్ కావడం జరిగింది. ఒకటి డైటీషియన్ లెవెల్ 7. సో డైటీషియన్ లెవెల్ 7 సార్, డైటీషియన్ లెవెల్ 7. సో దీని బేసిక్ 44,900 అంటే అప్రాక్సిమేట్లీ 45,000 బేసిక్ తోటి ఇనిషియల్ మీ బేసిక్ శాలరీ 45,000 ఉంటుంది సార్. బేసిక్ శాలరీ 45,000. సో బేసిక్ మీద డిఏ అప్రాక్సిమేట్లీ ప్రజెంట్ 50 ఉంది, మీరు ఎక్కే వరకు 60 to 70% అవుతుంది. అదేవిధంగా ప్లస్ హెచ్ఆర్ఏ ఎక్సిటీస్కి మనకి ఇప్పుడు 30% ఉంది. సో ఈ మ్యాక్సిమం పోస్టింగ్స్ అన్ని పెద్ద పెద్ద స్టేషన్స్లోనే ఉంటాయి కాబట్టి సో 30% వరకు హెచ్ఆర్ఏ కావచ్చు. మీరు రిమైనింగ్ ట్రావెలింగ్ అలవెన్స్ కావచ్చు, సో నైట్ డ్యూటీ అలవెన్స్ కావచ్చు, రిమైనింగ్ ఆల్ అలవెన్స్ పట్టుకొని సో డైటీషియన్. అదేవిధంగా వన్ మోర్ ఇంపార్టెంట్, నర్సింగ్ సూపరింటెండెంట్ చూడండి సార్. ఈ పోస్ట్ అనేది చాలా హైయెస్ట్ వేకెన్సీ ఉన్నాయి. సో టోటల్ వేకెన్సీలో 39 వేకెన్సీలో ఆల్ ఓవర్ ఇండియాలో 713 వేకెన్సీస్, హైయెస్ట్ వేకెన్సీస్ నర్సింగ్ సూపరింటెండెంట్. సో స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి స్టాఫ్ నర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? స్టేట్ గవర్నమెంట్లో ఉన్న స్టాఫ్ నర్స్కి ఎలిజిబిలిటీ బీఎస్సీ నర్సింగే, దీనికి కూడా బీఎస్సీ నర్సింగే. బట్ అక్కడ బేసిక్ దానికి 36,000 ఉంది, దీని బేసిక్ 45,000 అప్రాక్సిమేట్లీ. మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్ అంటే రైల్వేలో లెవెల్ 7 ఉద్యోగం అంటే సూపర్వైజర్ జాబ్ సార్. రిమైనింగ్ ఆల్ డిపార్ట్మెంట్ తీసుకుంటే లెవెల్ 7 అనేది ఇన్ఛార్జ్ పోస్ట్. సో మీరు నర్సింగ్ స్టాఫ్ నర్స్ కాదు మీ పోస్ట్ ఇక్కడ. రైల్వేలో స్టాఫ్ నర్స్ అనేది ఉంటారు సార్, నర్సింగ్ సూపరింటెండెంట్స్ ఉంటారు. నర్సింగ్ సూపరింటెండెంట్. సో వీళ్ళ బేసిక్ కూడా 45,000 ఉంది. మెడికల్ స్టూడెంట్స్ ఈవెన్ సార్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్, ఏజ్ కూడా 43 ఇయర్స్ వరకు ఓపెన్ కేటగిరీ వాళ్ళకే 43 ఇయర్స్ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే 43 ఇయర్స్ వరకు మీరు ఎలిజిబుల్ అవుతారు. సో మీరు ఎలిజిబిలిటీ ఏజ్ ఏంటి సార్? మీరు 43 ఇయర్స్ మళ్ళీ రిజర్వేషన్ వర్తిస్తుంది. సో ఓబీసీకి కానీ, ఎస్సీకి కానీ, ఎస్టీకి కానీ +3 కానీ +5 కానీ వర్తిస్తుంది. ఓపెన్ కేటగిరీ వరకు 43 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఆడియాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, డెంటల్ హైజినిస్ట్, సో ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్ వేకెన్సీ ఇస్తాయి. మళ్ళీ హైయెస్ట్ వేకెన్సీ ఉన్నాయి సార్ ఈ హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3. సో ఇది 126 పోస్టులు ఇవి ఎక్కువ ఉన్నాయి సార్. సో నెక్స్ట్ అదేవిధంగా వన్ మోర్ ఇంపార్టెంట్ కేటగిరీ ఫార్మసిస్ట్ సార్. ఫార్మసిస్ట్ ఉద్యోగాలు కూడా ఎక్కువ ఉన్నాయి సార్. 246 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తం 3 కేటగిరీస్ సార్. సో నర్సింగ్ సూపరింటెండెంట్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3, అదేవిధంగా ఫార్మసిస్ట్ వేకెన్సీస్లో సో 700, 800, సో 1000 అప్రాక్సిమేట్లీ 1100 పోస్ట్ సార్. అవుట్ ఆఫ్ 39 వేకెన్సీస్లో 1100 వేకెన్సీస్ ఈ 3 కేటగిరీస్ వాళ్ళకే ఉన్నాయి. సో మెడికల్ స్టాండర్డ్స్ యాజ్ ప్రకారం దీని ప్రకారం చూసుకోవచ్చు. సో దీనికి కూడా ఏజ్ ఫార్మసిస్ట్కి 38 ఇయర్స్ సార్. అదేవిధంగా హెల్త్ అండ్ మరేరియా ఇన్స్పెక్టర్కి ఓపెన్ 36 వరకు, అంటే మినిమం 18 ఉండాలి, మాక్సిమం 36 ఉండాలి. సో దిస్ ఈస్ ద ఏజ్ క్రైటీరియా. సో రిమైనింగ్ పోస్టులు కూడా ఉన్నాయి సార్, చూసుకోవచ్చు. ఫిజియోథెరపిస్ట్ కావచ్చు, అదేవిధంగా రేడియోగ్రాఫర్ కావచ్చు, స్పీచ్ థెరపిస్ట్ కావచ్చు, ఇలాంటి పోస్టులు చాలా ఉన్నాయి. సో మీ క్వాలిఫికేషన్ ప్రకారం మీరు చూసుకుంటూ ఉండాలి. సో మొత్తం ఈసీజీ టెక్నీషియన్. సో అదేవిధంగా సార్ చాలామంది ఇంకో పోస్ట్ అడుగుతారు సార్, ల్యాబ్ టెక్నీషియన్. సో
ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఈ 2 పోస్టులు ఉన్నాయి సార్. నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్, డయాలసిస్ టెక్నీషియన్, క్లినికల్ ల్యాబొరేటరీ, సో ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ సార్ ఈ పోస్ట్, ల్యాబొరేటరీ సూపరింటెండెంట్. సో ఇది 27 వేకెన్సీ ఉన్నాయి సార్ ఆల్ ఓవర్ ఇండియాలో. నెక్స్ట్ హైయెస్ట్ వేకెన్సీస్ రేడియోగ్రాఫర్, ఎక్స్రే టెక్నీషియన్ సార్. సో వీళ్ళకి కూడా 64 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా ల్యాబొరేటరీ అసిస్టెంట్, సో ల్యాబ్ అసిస్టెంట్ అంటారు కదా సార్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3. సో ఆల్ ఓవర్ ఇండియాలో 94 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఫీల్డ్ వర్కర్ 19 పోస్టులు ఉన్నాయి సార్. మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ వేకెన్సీ ఎక్కువ ఉంటే ఆ కేటగిరీ వాళ్ళు అక్కడ అప్లై చేసుకోండి. సో మీ కన్సర్న్ జోన్కు మీరు 10 years సర్వీస్ తర్వాత మీరు రిటర్న్ రావచ్చు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సో మీకు ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ అప్లై చేసుకోండి సార్. నేను ఒక జోన్కి అప్లై చేసుకుంటాను, అది నాన్ లోకల్ అనేది ఉండదు. రైల్వేలో నాన్ లోకల్ లేదు. సో మీరు ఏ జోన్కైనా వెళ్ళిపోవచ్చు. మీకు ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ అప్లై చేసుకోండి, అక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వస్తుంది. మీరు ఏ జోన్కి రావాలనుకుంటారో మీరు IRRTలో మీరు ఆ జోన్కి వచ్చేయచ్చు. బట్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోండి సార్, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూడండి ఏజ్ లిమిట్ కూడా చూడండి సార్. సో సీరియల్ నెంబర్ 1 2 3 4 5 7 8. సో 18 to 33. సో కేటగిరీ వైజ్ మనకు ఆల్రెడీ ముందే ఇచ్చాడు. అదేవిధంగా సార్ కమ్యూనిటీ కేటగిరీకి ఏజ్ రిలాక్సేషన్. సో SC/ST కేటగిరీ వాళ్ళకి 5 years కానీ, క్రిమిలేయర్ OBC నాన్ క్రిమిలేయర్ 3 years కానీ, ఒకవేళ రైల్వేలో సర్వీస్ చేసే వాళ్ళు కూడా గ్రూప్ D సర్వీస్ చేసి మినిమం 3 years సర్వీస్ ఉంటే వాళ్ళు 40 years అని, ఓపెన్ అయితే 40 years, OBC అయితే 43 years. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది సార్. సో నార్మల్గానే ఏజ్ రిలాక్సేషన్ 36 వరకు ఉంది. సో మీరు ఈ పాయింట్ చూస్తే మీకు ఏజ్ రిలాక్సేషన్ గురించి ఈజీగా అర్థమవుతుంది. SC/ST వాళ్ళకు 5 years, OBC నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ సార్. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్, అసలు ఏ విధంగా మనం రిక్రూట్మెంట్ చేసుకుంటారు, అసలు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందని ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో ఓన్లీ 1 ఆన్లైన్ అప్లికేషన్ ఇస్ రిక్వైర్డ్ టు సబ్మిట్ బై ద క్యాండిడేట్. సో ఒకటే అప్లికేషన్ ఇవ్వాలి. చూడండి సార్, CBT ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ నోటిఫైడ్ కేటగిరీస్ ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంటే మీకు ఒక ఎగ్జామ్ పెట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టి ఫాలోయింగ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ సార్, అంతే. నో ఇంటర్వ్యూ అనేది లేదు. సో నర్సింగ్ కానీ దేనికి కానీ ఇంటర్వ్యూ అనేది లేదు. అదేవిధంగా నో సీనియారిటీ. సపోజ్ నేను ఒక హాస్పిటల్లో వర్క్ చేశాను సార్, నాకు ఏమన్నా ప్రియారిటీ ఇస్తారా? ఇవ్వరు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మిమ్మల్ని అడగలేదు. ఓన్లీ మీ దగ్గర కన్సర్న్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సో సీనియారిటీ కానీ, సో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అనేది లేదు. ఎగ్జామ్ రాసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళి ఆ కన్సర్న్డ్ మెడికల్ స్టాండర్డ్ ఉంటే మీ దగ్గర మీకు జాబ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి సార్, ద ఎగ్జామ్ పేపర్ విల్ బి సింగిల్ CBT 90 minutes ఉంటుంది సార్, 100 marks ఉంటుంది. సో టైం అనేది 120 minutes ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ కానీ 120 minutes. రెగ్యులర్గా అయితే 90 minutes సార్. 100 questions 90 minutes. సో సిలబస్ ఏముంది సార్? సో ప్రొఫెషనల్ ఎబిలిటీ. సో మీ కన్సర్న్ ప్రొఫెషనల్ ఎబిలిటీ సిలబస్ ఇస్తాడు. సో మీ యొక్క స్ట్రీమ్ ప్రకారం మీరు ఎలిజిబుల్ ప్రొఫెషనల్ ఎబిలిటీ నుంచి 70 questions వస్తాయి, 70 marks. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ 10 questions 10 marks. అదేవిధంగా జనరల్ అర్థమెటిక్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో అర్థమెటిక్ రీజనింగ్ కలిపి 10 marks సార్, 10 questions. అదేవిధంగా జనరల్ సైన్స్ నుంచి 10 questions 10 marks. టోటల్ 100 marks ఎగ్జామ్ ఉంటుంది సార్. 90 minutes టైం. ఓన్లీ సింగిల్ CBT ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ అడగడం లేదు. ఓన్లీ మీరు ఎగ్జామ్ రాసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళిపోతే మీకు జాబ్ వస్తుంది. నెక్స్ట్ సో నర్సింగ్ సూపరింటెండెంట్ లెవెల్ 7 ఉద్యోగం. సో మెడికల్ స్టాండర్డ్ C1 ఉండాలి. లోయర్ ఏజ్ 20, అప్పర్ ఏజ్ 43. ఇది ఓపెన్ కేటగిరీ సార్, ఓపెన్ కేటగిరీ. సో SC వాళ్ళకి, SC/ST వాళ్ళకి అయితే 5 years, SC/ST వాళ్ళకి ఏదైనా SC/ST వాళ్ళకి 5 years, OBCకి 3 years. అంటే SC/ST వాళ్ళు 43 + 48 years ఉన్న ఎలిజిబుల్, OBC వాళ్ళు 43 + 46 years వాళ్ళు, అంటే 46 years మ్యాక్సిమం 46 years ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారు సార్? సర్టిఫికేట్ యాజ్ రిజిస్టర్డ్ నర్స్ అండ్ మిడ్ వైఫ్ హ్యావింగ్ పాస్ 3 years కోర్స్ ఇన్ జనరల్ నర్సింగ్ ఆర్ మిడ్ వైఫరీ ఫ్రమ్ ఏ స్కూల్ ఆఫ్ నర్సింగ్. స్కూల్ ఆఫ్ నర్సింగ్ నుంచి మీకు ఆ సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు, లేదంటే BSc నర్సింగ్ చేసినా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. BSc నర్సింగ్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓన్లీ BSc నర్సింగ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీరు ఎలిజిబుల్. అదేవిధంగా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ హ్యాస్ ఆల్సో లేడ్ డౌన్ సర్టన్ స్పెషల్ కన్సెషన్. కొన్ని కోర్సెస్ కూడా స్పెషల్ కన్సెషన్ ఇచ్చి వాటిని కూడా BSc నర్సింగ్ కింద కూడా గుర్తించింది సార్. అలాంటి కోర్సెస్ ఏమున్నా కూడా వాళ్ళు కూడా ఈ నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్ట్కి ఎలిజిబుల్. BSc నర్సింగే కాదు, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ కొన్ని కోర్సును డౌన్గ్రేడ్ చేసి వారిని కూడా, సపోజ్ చూడండి ఇక్కడ యాక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్స్ B గ్రేడ్ నర్సెస్ కూడా నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. సో క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్ అండర్ దీస్ కన్సెషన్స్ విల్ ఆల్సో బి ఎలిజిబుల్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్. అర్థమైందా? సో BSc నర్సింగే కాదు, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ కొన్ని గ్రేడ్స్ కూడా BSc నర్సింగ్ ఈక్వల్ అంటే కొన్నిటికి ఇవ్వడం జరిగింది. ఆ కోర్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. నర్సింగ్ సూపరింటెండెంట్ టోటల్ నోటిఫికేషన్లో నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి సార్. కార్డియాక్ టెక్నీషియన్, సో ఇది కన్సర్న్డ్ డిప్లొమాలో కార్డియాలజీ ఉండాలి. నెక్స్ట్
క్లినికల్ సైకాలజిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, సో కన్సర్న్డ్ మీకు డిప్లొమాలో ఉండాలి. అదేవిధంగా సార్ ఫీల్డ్ వర్కర్ ఉంది సార్. సో ఈ ఫీల్డ్ వర్కర్ పోస్ట్ అనేది చూడండి, 5th వన్ ఫీల్డ్ వర్కర్ పోస్ట్ చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. దీనికి ఇంటర్మీడియట్ చేసి ఉండాలి సార్. ఇంటర్మీడియట్లో ఏమేమి చేసి ఉండాలి? విత్ బయాలజీ ఆర్ కెమిస్ట్రీ సార్. ఇంటర్ బైపీసీ చేస్తే మీకు ఎలిజిబుల్. మీకు కన్సెంట్ సిలబస్ ఉంటుంది, మీరు అది చదువుకుంటే సరిపోతుంది. ఇంటర్ బైపీసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతుంది. సో దిస్ ఫీల్డ్ వర్కర్ పోస్టులు కొన్ని ఉన్నాయి సార్, అవి చూసుకొని అప్లై చేసుకోండి. హెల్త్ ఇన్స్పెక్టర్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 సార్. సో దీని మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం 36. ఇందులో బీఎస్సీలో కెమిస్ట్రీ చేసిన వాళ్ళు మెయిన్ సబ్జెక్ట్ కానీ ఆప్షనల్ సబ్జెక్ట్ కానీ చేస్తే వాళ్ళు ఈ హెల్త్ అండ్ మలేరియా పోస్ట్, అంటే బీఎస్సీలో మీరు ఏం చేసి ఉండాలి? బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా కోర్స్ ప్లస్ ఏ 1 year డిప్లొమా హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్. ఖచ్చితంగా మీకు హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ బీఎస్సీ కెమిస్ట్రీతో పాటు మీరు హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్ట్లో మీకు 1 year డిప్లొమా ఉండాలి. 1 year డిప్లొమా ఉన్న వాళ్ళు మాత్రమే. ఓన్లీ బీఎస్సీ చేసిన వాళ్ళు 6 ఇవ్వలేదు చూడండి. ప్లస్ అంటే దాంతో పాటు 1 year డిప్లొమా ఉండాలి. లేదంటే 1 year నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్లో అవార్డెడ్ బై నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్. సో వాళ్ళు ఇస్తే 1 year నా దగ్గర వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా నా దగ్గర ఉంది. ఇందులో మలేరియా అండ్ హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్ట్కి మీ దగ్గర ఎన్టీసీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే, సో మీకు ఉంటే మీరు ఈ దీనికి ఎలిజిబుల్. కానీ మీరు ఖచ్చితంగా బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ప్లస్ ఈ సర్టిఫికేట్ ఉండాలి. ఈ సర్టిఫికేట్ ఏదైనా ఒక సర్టిఫికేట్ ఉంటేనే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. నేను బీఎస్సీ కెమిస్ట్రీ చేశాను సార్, నేను హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్కి ఎలిజిబుల్ అంటే కాదు. మీరు ఖచ్చితంగా ఈ ట్రేడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2. సో 10th ప్లస్ సైన్స్ ప్లస్ డిప్లొమా ఇన్ ఎంఎల్టీ. సో డిప్లొమా ఇన్ ఎంఎల్టీ ఉండాలి. లేదంటే సార్ ఈ మెడికల్ ల్యాబ్లో ఉంటే కన్సెంట్ నోటిఫికేషన్స్లో ఇవన్నీ ఇచ్చిన పాయింట్స్ ప్రకారం కూడా మీకు ఎలిజిబిలిటీ ఉండాలి. సింపుల్గా డిఎంఎల్టీ అంటే సార్, అంతే కదా, డిఎంఎల్టీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. సో డిఎంఎల్టీ చేసిన వాళ్ళు ఈ ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్ట్కి మీరు ఎలిజిబుల్. సో నెక్స్ట్ ఫిజియోథెరపీ సార్. ఫిజియోథెరపీ డాక్టర్ చూడండి సార్, ఫిజియోథెరపీ వాళ్ళకు చిన్న బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ ఉండాలి. అదేవిధంగా 2 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు సార్. ఫిజియోథెరపీ వాళ్ళకు 2 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్ విత్ అట్లీస్ట్ 100 beds ఉండాలి. సో విత్ అట్లీస్ట్ 100 beds ఉన్నటువంటి హాస్పిటల్లో మీకు ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. సో దట్ ఈస్ ఫిజియోథెరపిస్ట్. నెక్స్ట్ పోస్ట్ సార్, నెక్స్ట్ పోస్ట్ ఏంటి చెప్పండి? రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్. సో ఎక్స్రే టెక్నీషియన్ సార్ లెవెల్ 5 ఉద్యోగం. మీకు 10+2 విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండాలి, డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ ఉండాలి, ఎక్స్రే టెక్నీషియన్, రేడియో డయాగ్నోస్టిక్ టెక్నాలజీ 2 years కోర్స్ ఉండాలి సార్. 2 years కోర్స్ ఉన్న వాళ్ళు మాత్రం దానికి ఎలిజిబుల్. అదేవిధంగా ఫార్మసిస్ట్ సార్, చాలా మంది బీ ఫార్మసీ చేసిన వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. బీ ఫార్మసీ చేసిన వాళ్ళకి కొంచెం వేకెన్సీస్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి సార్. 200+ వేకెన్సీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. సో 10+2 సైన్స్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. సో 10+2 సైన్స్ చేసి మీరు డిప్లొమా ఇన్ ఫార్మసీ ఉన్నా మీరు ఎలిజిబులే. లేదంటే బీ ఫార్మసీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ, బీ ఫార్మసీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉన్నా కూడా మీరు ఫార్మసిస్ట్ పోస్ట్లోకి ఎలిజిబుల్ ఉంటారు. సో దిస్ ఇస్ ద ఫార్మసిస్ట్. సో డయాలసిస్ టెక్నీషియన్ కానీ ఆప్టోమెట్రిస్ట్ కానీ ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ సార్. ల్యాబొరేటరీ టెక్నీషియన్ వేరే, ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ వేరే. అది 2 జాగ్రత్తగా గమనించుకోండి, కన్సర్న్ చూసుకోండి సార్. నెక్స్ట్ చూడండి సార్, డెంటల్ హైజీనిస్ట్, డైటీషియన్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, సో ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్. సో ఇవన్నీ డిఫరెంట్ మొత్తం 20 కేటగిరీ వేకెన్సీ ఉన్నాయి సార్. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా మీరు కింద కామెంట్ రూపంలో చెప్పండి, ప్రతి కామెంట్కి మేము రిప్లై ఇస్తాం. సో దిస్ ఈస్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సార్. సో నెక్స్ట్ జోన్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి సార్? అసలు ఏ జోన్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి సార్? అవుట్ ఆఫ్ 39 పోస్టులో జోన్ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ఆర్ఆర్బీ అహ్మదాబాద్ టోటల్ 51 పోస్టులు ఉన్నాయి సార్. ఆర్ఆర్బీ ప్రయాగ్రాజ్ 41 పోస్టులు ఉన్నాయి. ఆర్ఆర్బీ అజ్మీర్ 34 పోస్టులు ఉన్నాయి. సో నెక్స్ట్ చూడండి సార్, నెక్స్ట్ ఆర్ఆర్బీ బెంగళూరు. సో ఆర్ఆర్బీ బెంగళూరులో నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్ట్ 25 ఉన్నాయి. సో రేడియోగ్రాఫర్ 4 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఫార్మసిస్ట్ పోస్టులు కూడా ఆర్ఆర్బీ బెంగళూరు బాగానే ఉన్నాయి సార్, 27 ఉన్నాయి. అదేవిధంగా హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 16 వేకెన్సీ ఉన్నాయి. సో ఎక్స్ సర్వీస్ మెన్ కూడా కొన్ని ఉంటాయి సార్, చూసుకోండి. సో ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టులు కూడా ఉంటాయి. సో మన సౌత్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది జోన్ ఏంటి సార్? ఆర్ఆర్బీ బెంగళూరుకి 82 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఆర్ఆర్బీ భోపాల్. సో భోపాల్లో 40. సో మీరు చూసుకోండి సార్, మీరు మీ కేటగిరీ ఏంటిది, మీ కేటగిరీ ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి జాగ్రత్త చూసుకొని. సో ఆర్ఆర్బీ భువనేశ్వర్ చూడండి సార్. సో ఆర్ఆర్బీ బిలాస్పూర్కి 48 ఉన్నాయి. చండీగఢ్ 48 ఉన్నాయి. సో సౌత్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జోన్ అటువంటి ఆర్ఆర్బీ చెన్నైకి చూద్దాం సార్.
సౌత్లో నాకు ఉద్యోగం కావాలి, సో సదరన్ రైల్వేలో నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. సో మీకు కార్డియాటిక్ టెక్నీషియన్ 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ హైయెస్ట్ వేకెన్సీ ఏమున్నాయి సార్? హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్. హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ చూడండి సార్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ 2 పోస్టులు ఉన్నాయి సార్. 18 వేకెన్సీ ఉన్నాయి. అంటే బీఎస్సీ కెమిస్ట్రీ చేసి మీ దగ్గర ఈ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ పోస్టులకు ఎలిజిబుల్. అదేవిధంగా ల్యాబొరేటరీ అసిస్టెంట్ డిఎంఎల్టీ ఉన్న వాళ్ళు 17 వేకెన్సీ ఉన్నాయి సార్. అదేవిధంగా సో నెక్స్ట్ చూడండి సార్, ఫార్మసిస్ట్ పోస్టులు 31 ఉన్నాయి. ఆర్ఆర్బి చెన్నైలో ఫార్మసిస్ట్ పోస్టులు 31 ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ ఈ నర్సింగ్ సూపరింటెండెంట్ సార్, నర్సింగ్ సూపరింటెండెంట్ అప్రాక్సిమేట్లీ 58 వేకెన్సీస్ ఉన్నాయి సార్. 58 వేకెన్సీ, ఓవరాల్గా 143 వేకెన్సీస్ ఉన్నాయి ఆర్ఆర్బి చెన్నైలో. 10% వేకెన్సీ సార్, మోర్ దెన్ 11% వేకెన్సీస్. సో ఆర్ఆర్బి చెన్నైలో ఉండడం జరిగింది. సౌత్లో వన్ ఆఫ్ ది జోన్ అటువంటి ఆర్ఆర్బి చెన్నైలో 143 పోస్టులు ఉన్నాయి. సో నెక్స్ట్ చూడండి సార్, నెక్స్ట్ ఆర్ఆర్బి గోరఖ్పూర్లో 83 ఉన్నాయి, ఆర్ఆర్బి గౌహతిలో 95 ఉన్నాయి, శ్రీనగర్లో 19 ఉన్నాయి సార్. సో ఆర్ఆర్బి కోల్కతా కొంచెం ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి సార్. ఆర్ఆర్బి కోల్కతా చూడండి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ 229 వేకెన్సీస్ ఉన్నాయి. 229 వేకెన్సీ. ఇందులో చూడండి సార్, సో ఏమే కేటగిరీ ఎక్కువ ఉన్నాయి చూడండి సార్, 220. నెక్స్ట్ చూడండి టోటల్ ఇక్కడ ఏమున్నాయి? సో ఇక్కడ చూడండి హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ టోటల్ 18 పోస్టులు ఉన్నాయి. ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2 18 ఉన్నాయి. సో ఫార్మసిస్ట్ సార్, సో ఫార్మసిస్ట్ 21 + 16 + 1, సో 38 పోస్టులు ఉన్నాయి ఫార్మసిస్ట్. నర్సింగ్ సూపరింటెండెంట్ అప్రాక్సిమేట్లీ 127 పోస్టులు ఉన్నాయి సార్. నర్సింగ్ సూపరింటెండెంట్ మీరు కావాలి అంటే 127 పోస్టులు సార్. ఆర్ఆర్బి కోల్కతాలో 127 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి సార్ కంపేర్ టు అదర్ జోన్. సో నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ జోన్ అటువంటి ముంబై జోన్. ముంబై జోన్లో కూడా అప్రాక్సిమేట్లీ 236 పోస్టులు ఉన్నాయి సార్. 236 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ కూడా సేమ్ హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ 16 + 4. ఇక్కడ చూడండి సార్, నర్సింగ్ సూపరింటెండెంట్ అప్రాక్సిమేట్లీ 133 పోస్టులు ఉన్నాయి సార్. సో ఆర్ఆర్బి కోల్కతా తీసుకున్న, ఆర్ఆర్బి ముంబై తీసుకున్న నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు 133 ఉన్నాయి. 133 ఉన్నాయి. నెక్స్ట్ సో ఆర్ఆర్బి రాంచీలో 30 ఉన్నాయి. అదేవిధంగా ఆర్ఆర్బి సికింద్రాబాద్ సార్, ఆర్ఆర్బి సికింద్రాబాద్లో అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి చూడండి. హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ 5 పోస్టులు ఉన్నాయి సార్. ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2 7 పోస్టులు ఉన్నాయి. ఫార్మసిస్ట్ 8 వేకెన్సీలు ఉన్నాయి సార్. రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ 5 పోస్టులు. అదేవిధంగా నర్సింగ్ సూపరింటెండెంట్ కూడా 54 పోస్టులు ఉన్నాయి సార్. సో కంపేర్ టు ముంబై కోల్కతా తక్కువ ఉన్నా కూడా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మీకు ఇక్కడ ఉద్యోగం రావడానికి పాసిబిలిటీ ఉంది. ఆర్ఆర్బి సికింద్రాబాద్లో ఉద్యోగం రావడానికి పాసిబిలిటీ ఉంది. సిలబస్ ఫర్ వేరియస్ పోస్ట్, సో సిలబస్ ఇవ్వడం జరిగింది సార్. సో మీ కన్సర్న్ మీరు చూసుకొని ప్రిపేర్, ఆడియాలిస్ట్ కానీ సో డైటీషియన్ నర్సింగ్ సూపరింటెండెంట్ సిలబస్ ఇది సార్. సో మీరు ఒక్కసారి ఈ పేజ్ నెంబర్ 28లో సిలబస్ ఉంది సార్. అనెక్జర్ సిలో మీరు జాగ్రత్తగా చూసుకోండి పేజ్ నెంబర్. సో ప్రతి ఒక్క పోస్ట్కి సిలబస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆ రిమైనింగ్ 30 మార్క్స్ ఉంటాయి కదా సార్. సో 70 ప్రొఫెషనల్ ఎబిలిటీ అన్నారు కదా. సో రిమైనింగ్ 30 మార్క్స్కి సిలబస్ ఇవ్వడం జరిగింది సార్. జనరల్ అర్థమెటిక్ సిలబస్, జనరల్ నెంబర్ సిస్టమ్ కానీ బాడ్ మాస్ ఇదంతా ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఇదంతా సిలబస్ ఇవ్వడం జరిగింది. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ కానీ ఇండియన్ జియోగ్రఫీ కానీ టోటల్ అంతా చదవాలి సార్. అదేవిధంగా జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ అప్ టు 10th స్టాండర్డ్. సో ఇవన్నీ కలిపి ఎన్ని మార్కులు సార్? ఇవన్నీ ఎన్ని 80 మార్కులు. సో ప్రొఫెషనల్ అబిలిటీ 70 మార్కులు అయితే సో ఇది 30 మార్కులు ఉంటుంది. ఇప్పటి వరకు మనం డీటెయిల్డ్గా అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి, వాటి యొక్క సిలబస్, వాటి యొక్క ఏజ్ రిలాక్సేషన్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ నోటిఫికేషన్లో నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు కానీ, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ కానీ, అదేవిధంగా ఫార్మసిస్ట్ పోస్టులు, ఈ 3 కేటగిరీలు చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు, మీరు వేకెన్సీ చూసి అప్లై చేసుకోండి. సో మళ్ళీ చెప్తాను, ఈ సంవత్సరం 2024లో నర్సింగ్ స్టాఫ్ నర్స్ ఉద్యోగం వేరే సార్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగం వేరే. నర్సింగ్ సూపరింటెండెంట్ అంటే మీరు లెవెల్ 7 ఉద్యోగం, మీ ఇనీషియల్ బేసికే 45,000 ఉంటుంది. సో ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేశారో మీరు రైల్వేలో మీరు నర్సింగ్ సూపరింటెండెంట్గా జాయిన్ అయితే ఫస్ట్ మంత్ మీకు అప్రాక్సిమేట్ 1 lakh వరకు సాలరీ వస్తుంది సార్. 80 నుంచి 95 వరకు వస్తుంది బేస్డ్ అపాన్ యువర్ సిటీ. ఎక్సిటీ అయితే ఖచ్చితంగా 1 lakh ఎబోనే వస్తుంది. సో బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకు దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ప్రతి జోన్లో వేకెన్సీ ఉంటాయి. అదేవిధంగా ఫార్మసిస్టులు కావచ్చు, అదేవిధంగా మలేరియా అండ్ హెల్త్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఈ 3 కేటగిరీస్కి ప్రతి జోన్లో వేకెన్సీ ఉన్నాయి. సో మీరు అప్లై చేసుకోండి ఖచ్చితంగా. ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషనే, నో సీనియారిటీ, నో ఎక్స్పీరియన్స్ ఏది అడగలేదు. కన్సర్న్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది. సో ఎట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ వరకు మీ దగ్గర సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. సో అంటే ఈ రోజు వరకు మీకు 1 day బిఫోర్ వచ్చినా కూడా నో ప్రాబ్లం. సో ఈ విధంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు జాగ్రత్త మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్ చూడండి. సో మనం అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇంకా ఈ నోటిఫికేషన్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ రూపంలో చెప్పండి, మనం ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాం. అదేవిధంగా మన ఉపాస్థాపన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరున్నా కూడా పారామెడికల్ ఉద్యోగం కావాలి, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కానీ, డిప్లొమా ఇన్ మెడికల్ టెక్నీషియన్ చేసిన వాళ్ళు కానీ, ఫార్మసిస్టులు కానీ, బీ ఫార్మసిస్ట్ ప్రతి ఒక్క అభ్యర్థి ఈ నోటిఫికేషన్ మీరు
ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేయండి. ఎందుకంటే రైల్వేలో ఇలాంటి ఉద్యోగాలు లాస్ట్ 6 years నుంచి రాలేదు. 6 years తర్వాత వచ్చాయి కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మీరు ఉన్న ఊర్లోనే ఉద్యోగం రావడానికి ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం సికింద్రాబాద్ కానీ, కాజీపేట కానీ, డోర్నకల్ కానీ, సో నెక్స్ట్ తిరుపతి కానీ, విజయవాడ కానీ, సో మీ పెద్ద పెద్ద సిటీస్లోనే ఈ ఉద్యోగం ఎక్కడ ఉంటుంది సార్? రైల్వే హాస్పిటల్స్లోనే ఈ ఉద్యోగం ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్ రైల్వే హాస్పిటల్స్లోనే ఈ ఉద్యోగం ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం డే టు డే ఉద్యోగాలు ఉంటాయి సార్. మ్యాక్సిమం నైట్ షిఫ్ట్ తక్కువ ఉంటాయి. సో నర్సింగ్ సూపరింటెండెంట్కి డే ఉంటుంది, నైట్ ఉంది. ఒకరు షిఫ్ట్లో డే ఉంటారు, ఒకరు నైట్లో ఉంటారు. సో రిమైనింగ్ అన్ని జాబులు మ్యాక్సిమం డే టు డే ఉద్యోగాలే. సో ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ చేయండి, మేము ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.